గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఈ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ సంబంధించిన 1:2 సెలక్షన్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫైల్ని ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించిన అంశం చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది, మరియు ఫోన్ కాల్స్ మరియు వాళ్ళ మెసేజ్ ద్వారా అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మనం ఈ క్లాస్ చేస్తున్నాం. ద ప్రొవిజనల్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పిక్డ్ అప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ 1:2 రేషియో ఫర్ క్రాఫ్ట్ టీచర్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండో ఇది కూడా చదువుదాం. List, it is hereby notified that on the basis of written examination held during August 2023 and for the following post in various residential education institution societies, the candidates whose hall ticket numbers mentioned here under are provisionally picked up in the ratio of 1:2 for the certificate verification. The details are as follows. See, the craft teacher from 27 and to 29 for the November ఈ మంత్ మనకి 27 నుంచి 29 వరకు ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ సి మనకి వెన్యూ వచ్చేసి మనకి డిఎస్ఎస్ భవన్, మాసాబ్ ట్యాంక్, దామోదర్ సంజీవయ్య భవన్. ఓకే, దామోదర్ సంజీవయ్య సంక్షేమ భవన్, మాసాబ్ ట్యాంక్, చాచా నెహ్రూ పార్కు. ఇక్కడ ఎక్కడ మాసాబ్ ట్యాంక్లో ఉంటుందండి, ఇది మాసాబ్ ట్యాంక్. ఓకే, మాసాబ్ ట్యాంకు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ద క్యాండిడేట్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ along with 2 sets of photostat copies with the self attestation at the time of verification of certificate. See, all the original certificates undali and as well as 2 sets of photostat copies. మీ ఫొటోస్ను అతికించి వాటిపైన సెల్ఫ్ అటెస్టేషన్తో పాటు అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీ ఫోటో కాపీస్ అతికించి తర్వాత 2 సెట్స్ ఉండాలి, వాటిపైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫెయిలింగ్ విచ్ దే విల్ నాట్ బి అడ్మిటెడ్ సబ్సిక్వెంట్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా సమస్య వల్ల మీరు కానీ ఈ వెరిఫికేషన్కి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అటెండ్ కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ సెలక్షన్కి వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అంటున్నాడు. నో రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్ ఫర్ సబ్సిక్వెంట్ సబ్మిషన్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన అన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చూపించాలని చెప్పేసి అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ అండ్ రిక్వెజైట్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. సో ఖచ్చితంగా నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారంగా నోటిఫికేషన్ టైం వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి అంటున్నాడు. అండ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ద బోర్డ్ రిజర్వ్స్ ద రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ ఇఫ్ or he is not found eligible for any reason at any stage. Admission to verification of certificates does not confer fact any right for final selection. వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏ ఒక్కటి కూడా నాట్ ఎలిజిబుల్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తుండ్రు. సో మరి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడ ఇచ్చిన అంశం అండి. ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద చెక్ లిస్ట్ ఒకటి కావాలండి. ఈ చెక్ లిస్ట్ అనేది మనకి ట్రెబ్ వెబ్సైట్ ఉందో ఈ ట్రెబ్ వెబ్సైట్లో మనకి ఉంటుంది అనమాట. చెక్ లిస్ట్ అనేది ఒక సెట్ కావాలి. అది తర్వాత హాల్ టికెట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి మెమో, కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. కాన్వకేషన్ ఏదైతే క్వాలిఫైడ్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్కి సంబంధించిన క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇట్ మే బి టీటీసీ ఆర్ బిఎఫ్ఏ, వాటికి సంబంధించిన కాన్వకేషన్ ఫైనల్ మెమో, డిగ్రీ మెమో ఏదైతే ఉందో అది కావాలని అంటున్నాడు. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ అండి. 1st to 7th క్లాస్ వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కావాలని అంటున్నాడు. ఆర్ సర్టిఫికేట్ రెసిడెన్సీ నేటివిటీ వెన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ స్టడీడ్. ఒకవేళ ఓపెన్ స్కూల్ కానీ చదివినట్టయితే లేదా డిస్టెన్స్లో కానీ చదివినట్టయితే దానికి సంబంధించిన రెసిడెన్సీ నేటివిటీ కావాలి. రెండిట్లో ఏదైనా ఒకటి కావాలి. ఒకవేళ రెగ్యులర్ చదివి ఉంటేనేమో 1 to 7th స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, దట్ మీన్ బోనఫైడ్ అంటాం. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ డిస్టెన్స్లో కానీ లేదా ఓపెన్ స్కూల్లో కానీ చదివి ఉంటే దానికి సంబంధించిన రెసిడెన్స్ కానీ లేదా నేటివిటీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారండి. ఓకే, రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. డిస్టెన్స్లో చదివిన వాళ్ళు ఆర్ ఓపెన్లో చదివిన వాళ్ళకి రెసిడెన్సీ లేదా నేటివిటీ వాళ్ళ యొక్క మండల ఆఫీస్ ఏదైతుందో వాళ్ళ నేటివిటీ మండలం నుంచి తీసుకుని రావాల్సి ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ తర్వాత నాన్ క్రిమీ లేయర్ ఫర్ ది బీసీ కమ్యూనిటీ. తర్వాత నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఈడబ్ల్యూఎస్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఒకవేళ
ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు నాన్ అబ్జెక్షన్ లెటర్ ఎన్ఓసి సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్, ఒకవేళ ఏజ్ క్లెయిమ్ అయినట్టయితే మీరు ఒకవేళ ఏదైనా ఎంప్లాయీ అయి ఉండి సర్వీస్ సెక్టార్లో ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పేసి అంటున్నాడు. ద ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఒకవేళ మీరు కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు కానీ లేకపోతే రిలేటెడ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలంటున్నాడు. అండ్ 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్. సో 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ పైన గెస్టెడ్ ఆఫీసర్తో సంతకం కావాలని చెప్పేసి అంటున్నాడు. ఓకే, దెన్ డిజేబిలిటీ సర్టిఫికేట్, అండ్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం దివ్యాంగ్స్ అంటాం. వీళ్ళకి సంబంధించింది గవర్నమెంట్ సదరం సర్టిఫికేట్ ఇస్తుంది, ఈ సదరం సర్టిఫికేట్ కూడా సబ్మిషన్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీగా అడుగుతున్నాడండి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాడు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఇచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థుల హాల్ టికెట్ సంబంధించిన హాల్ టికెట్ని 2 sets జిరాక్స్ తీసుకోండి. ఒక 2 sets ఆల్ ద సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్ని ఒక సెట్ పెట్టుకొని మిగతా రిమైనింగ్ 2 sets జిరాక్స్ కాపీస్ పెట్టుకొని వాటికి సంబంధించిన 2 sets పైన అటెస్టేషన్ ఫామ్ పైన గెస్టెడ్ సంతకం కావాలి. అండ్ తర్వాత 2 ఫోటోస్టాట్ కాపీస్ కావాలి మీవి, వాటిపైన అతికించి సెల్ఫ్ అటెస్టేషన్ మీ సంతకం చేసి అక్కడే సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అంశాలండి ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఫైనల్ లిస్ట్ 1:2 సెలక్షన్ లిస్టు హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనకి ఇక్కడ మరి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ నుంచి మనము వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ డెమాన్స్ట్రేషన్ కోర్స్ అనమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఈ ఎగ్జామ్ అనేది ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన అభ్యర్థులకి 2 దశలలో ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒక దశ ఆల్రెడీ మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది, దానిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఇప్పుడు 1:2 వెరిఫికేషన్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ 2వ దశ డెమాన్స్ట్రేషన్ లేదా స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ స్కిల్ బేస్డ్ టెస్ట్ సంబంధించి తర్వాత దీంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ రిటర్న్ టెస్ట్ స్కిల్ బేస్డ్ వచ్చిన మార్క్స్ ఆధారంగా రెండింటిని ప్లస్ క్లబ్ చేసి ఫైనల్ మార్క్స్ ఆధారంగా మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ ఫస్ట్ దశ అయిపోయింది రిటర్న్ టెస్ట్ అనేది. 2వ దశ మనకి డెమాన్స్ట్రేషన్ అనేది ఉంది కాబట్టి ఈ డెమాన్స్ట్రేషన్ సంబంధించిన స్కిల్ బేస్డ్ టెస్ట్ మరి క్రాఫ్ట్ వాళ్ళకి ఏ విధంగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది, ఏ ప్రాసెస్లో ఎగ్జామ్లో మనకి ఈ స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటుందనే అంశం పైన ఈ కోర్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. సో దీన్ని సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మరి దానికి సంబంధించిన కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మరి ఫైనల్ ఈ 1:2 లిస్ట్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకొని మరి ఫర్దర్గా స్కిల్ బేస్డ్ టెస్ట్ ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి. ఆల్మోస్ట్ మీకు మంచి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనడం ఎలాంటి సందేహం లేదు. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2017లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా మన దగ్గర నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గురుకులాలలో జాబ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అండ్ తర్వాత మనకి రీసెంట్ జరిగిన ఎగ్జామ్లో కూడా చాలామంది స్టూడెంట్స్ మనకి క్రాఫ్ట్ నుంచి కూడా ఇప్పుడున్న 1:2 సెలక్షన్ లిస్ట్లో ఉన్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని వినియోగించుకోండి. మరి